హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే కొంతమంది పనికిమాలిన ఎదవలు, కొన్ని దుష్ట శక్తులు కలిసి వచ్చి ఒక సినిమాని నెగిటివ్ చేయాలని చూసినా కూడా ఒక సినిమాలో కంటెంట్ ఉండి ఆ సినిమాలో దమ్ముంటే ఆ సినిమాని ఎవరు ఆపలేరు అని చెప్పేసి పెద్ది మూవీ ప్రూవ్ చేసిందండి. నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ది మూవీని ఓన్ చేసుకుంటున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు, క్యూ కట్టేస్తున్నారు సినిమాకి. ఒక తెలుగు ఆడియన్సే కాదు, నార్త్ ఆడియన్స్, తమిళ ఆడియన్స్ ప్రతి చోట కూడా హ్యూజ్ బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ ఉందండి. ఒక 10-15 మంది చిల్లరనా కొడుకులు తప్పించి ఇంకా ప్రతి ఒక్కరూ కూడా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది, సినిమా అదిరిపోయింది, ఇదే మాట మాట్లాడుతున్నారండి. మన తెలుగులో డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా కలెక్షన్ ఏదైతే ఉందో అసలు డ్రాప్ అవ్వలేదండి, పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గలేదు. నార్త్లో అయితే డే 1 డే 2 కొంచెం డల్ ఉన్నా కానీ డే 3 అయితే మంచి జంపు, మంచి ఊపు అందుకుందనే చెప్పాలి. నిజంగా మన ఇప్పటి వరకు సాటర్డే నిన్న ఎండింగ్ నాటికి 236 కోట్ల రూపాయలు వసూలు చేసిందండి. ఈరోజు ఆదివారానికి వీకెండ్ నాటికి 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారో ఎటువంటి డౌటు లేదు, రాసి పెట్టుకోండి. చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఈ మూవీ లాంగ్ రన్ అయ్యేసరికి 2000 కోట్లు వసూలు చేస్తుంది, 3000 కోట్లు వసూలు చేస్తుంది, 1500 కోట్లు వసూలు చేస్తుంది, ఆ సినిమాని బీట్ చేస్తుంది, ఈ సినిమాని బీట్ చేస్తుంది అన్నారు. నా పరంగా పెద్ద మూవీ 500 నుంచి 600 కోట్లు వసూలు చేస్తే చాలని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఈ పెద్ద మూవీకి ముందు రామ్ చరణ్ గారికి కొన్ని ఫ్లాప్లు ఉన్నాయి. అదేవిధంగా డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఒకే ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్. ఈ రిలీజ్కు ముందు టికెట్స్ హైక్స్లో కానివ్వండి, అదేవిధంగా థియేటర్స్ స్క్రీన్స్ దగ్గర కానివ్వండి, ప్రతి చోట కూడా కొన్ని అడ్డంకులు ఎదుర్కొంది ఈ సినిమా. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని 300 కోట్ల రూపాయలు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదండి. చాలామంది మాట్లాడుతున్నారు ఈ మూవీ రిలీజ్కు ముందు మన తెలుగులోని ఓవర్సీస్లోని బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు కొంతమంది ఎదవలు ఏం మాట్లాడారంటే ఇది రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా, ఇంత హైప్లో కూడా ఇదేం బుకింగ్స్ అయ్యా, ఇదేం కలెక్షన్స్ అయ్యా అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. ఇప్పుడు అర్థమవుతుంది ఆర్ఆర్ఆర్ మూవీకి మెయిన్ హీరో ఎవరో, సైడ్ క్యారెక్టర్ ఎవరో ఇప్పుడు అర్థమవుతుందని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ అంత ట్రోల్ చేస్తాం మొదలుపెట్టారు. దేవరా మూవీతో కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవరా మూవీకి వచ్చేసి స్క్రీన్స్ ఎక్కువ వచ్చినాయి, కానీ ఇక్కడ పెద్ద మూవీకి అన్ని స్క్రీన్స్ అయితే రాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఓవర్సీస్లో హాలీవుడ్ మూవీస్ రిలీజ్ అవ్వడం వల్ల పెద్దకి కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పాలి. ఏంటి రామ్ చరణ్ గారికి బాక్స్ ఆఫీస్ స్టామినా లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికీ నిన్న సాటర్డే శనివారానికి 40 లక్షల టికెట్లు దిగినాయి. 40 లక్షల టికెట్లు తెగిన ప్రతి ఒక్క టికెట్ కూడా రామ్ చరణ్ గారి పేరు మీద తెగింది. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ బుచ్చిబాబు గారు, మీరు నెక్స్ట్ లెవెల్ స్టోరీ రాసుకున్నారు. కానీ వాస్తవం మాట్లాడుకోవాలంటే తెగిన ప్రతి ఒక్క టికెట్ కూడా రామ్ చరణ్ గారి పేరు మీదే తెగిందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరూ ఇదే మాట చెప్పాలి. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేసి ప్రతి హీరో కూడా కోట్లు కోట్లు కొలగొడతాడు, కానీ ఇలా ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్తో ఈ రేంజు కలెక్షన్ వసూలు చేయాలంటే మామూలు విషయం కాదు. అది రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అంటే. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు అని రామ్ చరణ్ గారిని ఊరికే అనలేదు. ఇంకొకసారి ఇలా రామ్ చరణ్ గారి గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. నాకు బాలీవుడ్ వాళ్ళు భలే నచ్చుతారండి. 1-2 యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మన తెలుగు సినిమాలు వాళ్ళ బాలీవుడ్లో రిలీజ్ అవుతే ఎలా నాశనం చేసేద్దాం, ఎలా చంపేద్దామని చూస్తారు. మొన్న పెద్ద మూవీ రిలీజ్ అయిన తర్వాత జాహ్నవి కపూర్ ఇది చూపించడానికి మాత్రమే జాహ్నవిని పెట్టుకున్నారని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడారు. కానీ వాళ్ళ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ అందరూ, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే అందరూ కలిసికట్టుగా ఆ మూవీని సపోర్ట్ చేసి ఆ సినిమాని బ్రతికిస్తారు. అది బాలీవుడ్ వాళ్ళు అంటే. కానీ మన తెలుగులో దౌర్భాగ్యం ఏంటంటే మన టాలీవుడ్లో ఉన్నంత దౌర్భాగ్యం ఎక్కడ ఉండదు. మన తెలుగు వాళ్ళే మన తెలుగు సినిమాల్ని చంపేస్తున్నారండి. ఆడెవడో బార్బెల్గాడంట, ఆడంత పనికి మాలిన ఎదవన్నారు ఎదవ, దొమ్మరి ఎదవ, చెత్త లంజా కొడుకు ఇంకొకడు ఉండడు. ఈ లంజా కొడుకుని ఎందుకు ఎవరు వీడి మీద యాక్షన్ తీసుకుంటలేదో ఈ లంజా కొడుకు మీద నాకైతే అర్థం కావట్లేదు. రిలీజ్ అయిన ప్రతి ఒక్క సినిమాని కూడా నెగిటివ్ చేసేస్తున్నాడు ఈ ఎదవ మీద కనుక యాక్షన్ తీసుకోకుండా ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఆ సినిమాలకు కూడా ఇదే విధంగా వీడు నెగిటివ్ చేస్తాడు. నెగిటివ్ చేసిన పీకేది ఏమీ లేదని చెప్పేసి పెద్ద మూవీతో ప్రూవ్ అయిపోయింది.
ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటి ఎదవలు ఎంత నెగిటివ్ చేసినా వెంట్రుక ముక్కతో తీసేసి పెద్ద మూవీకి బ్రహ్మరథం పెట్టారు. నార్త్లో కానీ ప్రతి చోట కూడా పెద్ద మూవీకి బ్రహ్మరథం పెట్టారు. దీన్ని బట్టి అర్థమైపోయింది, ప్రూవ్ అయిపోయింది. ఇంకా ఇలాంటి ఎదవల మాటలు వీళ్ళ నెంబరని క్లియర్గా వీళ్ళైతే తేల్చి చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ మన ఆడియన్స్ అందరికీ ఆడియన్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. రేపొద్దున ఇంకా పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. రాక, డ్రాగన్, వారణాసి, ఇంకా ప్యారడైస్ అని చెప్పేసి, స్పిరిట్, ఫౌజీ, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు కూడా ఇదే విధంగా నెగిటివ్ ప్రచారాల్లో పట్టించుకోకుండా ఆ సినిమాల్ని ఎంకరేజ్ చేసి మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి ఆ సినిమాని చూసి మన సినిమాల్ని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి పెద్ద మూవీ లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. రీసెంట్గా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.